వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో దానికంటే డబుల్ రాజకీయ వేడైతే ఉంది. ప్రధానంగా అన్ని పార్టీలు కూడా ప్రజలను ఏదో ఒక విధంగా ఆకర్షించి తమ చేసేటువంటి అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ చెప్పి తమ ఓట్లు తమ పార్టీకి పడే విధంగా చేసుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది వైసీపీ. ఈ మేనిఫెస్టో ద్వారా నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఎలాగైనా కూడా ప్రజలను ప్రసన్నం చేసుకుని వారి మన్ననలు చొరుగుని ఈసారి ఓట్లు కైవసం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఈసారి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై దృష్టి సారించడం జరిగింది. వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతాము అంటూ ఓ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూద్దాం. ప్రధానంగా నెల్లూరులో యువతకు ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ హబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా యువతకు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పరిశ్రమలో పనిచేసేటప్పుడు నైపుణ్యం ఏదైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా నైపుణ్యం ఉండేటువంటి వ్యక్తులను అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్కిల్ మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. నైపుణ్య శిక్షణ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వైసీపీ భావిస్తోంది. ఎట్ ది సేమ్ టైం జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి అనేటువంటి తలంపుతో ఉన్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మనం ఇంతకుముందు చూసాం దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవుతుంది అని చెప్పారు. రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయిన పరిస్థితుల్లో ఆ ఏర్పాటు అనేది ఆగిపోయింది. అక్కడ వరకే ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మరి ఇప్పుడు ఈసారి కనుక అధికారులకు వస్తే దాని మీద చర్యలు తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది అయితే చెప్పలేం. కానీ ప్రధానంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి జరిగితే రియల్ ఎస్టేట్ భూమి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో భూముల రేట్లు పెరగడం ద్వారా ఆదాయం కూడా సమకూరడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే పక్కనే చెన్నై ఉన్న నేపథ్యంలో నెల్లూరులో మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధ్యమవుతుందా లేదా సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వారైతే తమ మేనిఫెస్టోలో ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో నెల్లూరుకు సంబంధించి జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పెట్టున్నారు. నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇదైతే మనకు ఆమంచర్ల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. 150 ఎకరాలు కూడా శాంక్షన్ అయిందని మనం పేపర్లో చూసాము. అయితే ఇది ఎంతవరకు వచ్చిందనేది తెలియదు, కానీ అది కూడా మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పున్నారు. అలాగే బిట్రగుంట వద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పున్నారు. ప్రధానంగా ఇంతకుముందు ఇండస్ట్రియల్ బిట్రగుంట విషయం తీసుకుంటే మనకు రైల్ ఇంజన్కి సంబంధించిన ఒక కర్మాగారం కూడా ఉండింది, అందరికీ తెలిసిన పరిస్థితి. ఆ రోజులో బ్రిటిష్ టైంలో బిట్రగుంట ఒక ప్రత్యేకమైనటువంటి అంటే దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఆ పూర్వ గుర్తింపు తీసుకురావడానికి పునర్వైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ప్రజలు ఇవన్నీ కూడా మేము చేస్తాం కాబట్టి మాకు ఓటు వేసి గెలిపించండి, అలాగే 99% హామీలు మేము నెరవేర్చామని కూడా వైసీపీ చెబుతోంది. మరి ఈ హామీలు 99% నెరవేర్చారా లేదా, దీని మీద మీ కామెంట్ ఏంటి? అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టో జిల్లాకు సంబంధించి వైసీపీ విడుదల చేసిందో ఈ మేనిఫెస్టో మీద మీ కామెంట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.